ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: జాతీయ చేనేత కళాకారులకు గుర్తింపు లభించేలా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేతన్న సేవలో పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చీరాల్లో ప్రారంభిస్తారు. రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు: భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చేనేత రంగం ప్రత్యేకగా నిలుస్తోంది. స్వతంత్రోద్యమంలోనూ చేనేత కీలక పాత్ర పోషించింది. మహాత్మాగాంధీ ఖాదీ, చరాక విశేష ప్రాధాన్యతనిచ్చి స్వదేశీ వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించారు. 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ చేనేత రంగం ప్రాధాన్యాన్ని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. అదే ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. చేనేత కార్మికులను ప్రోత్సహించడం, దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం, చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భారతీయ చేతివృత్తుల కళాకారుల పనితనానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించేలా ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేసి దాని వీడియోను రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం నేతన్న సేవలో పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. చీరాల కొత్తపేటలో జరిగే ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, చేనేతలకు పెద్దపీట వేస్తూ మరి ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. రాష్ట్ర పండగ మరి బాపట్ల జిల్లా మరి చీరాల నియోజకవర్గంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారే నేతన్న సేవ పథకాన్ని కూడా ఇక్కడి నుంచే లాంచ్ చేయబోతున్నారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ చేనేతలకు అందజేస్తున్నాం. అదే విధంగా ఫ్రీ పవర్ మరి హ్యాండ్లూమ్ 200, పవర్ లూమ్ 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి, చేనేతలకు అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో రోడ్డు అభివృద్ది సంస్థ అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలను ఎక్కడికక్కడ నిలపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఔటర్, రీజనల్ రింగ్ రోడ్లు, నగరంలోని పై వంతెనలు, అండర్ పాసులు, ఇతర రహదారులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. రహదారుల కోసం చేపట్టే భూసేకరణలో జాప్యం చేయవద్దని, రోడ్ల ప్రణాళిక నిర్మాణంలో ట్రాఫిక్ విభాగం భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వీఆర్ సిద్ధార్థ కళాశాల ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆధ్వర్యంలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ అండర్ 21 ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్ను విజయవాడలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ట్రయల్స్లో ప్రతిభ కనబర్చి ప్రైమ్ వాలీబాల్ లీగ్లో ఆడే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల నియంత్రణపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన 53వ ప్రగతి సమావేశం నిన్న ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, పోలీసు ఉన్నతాధికారులు దృశ్య మాధ్యమ విధానం ద్వారా అమరావతి నుంచి పాల్గొన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్రాల్లో సైబర్ నేరాల సమన్వయ కేంద్రాలను బలోపేతం చేయాలని, E0 FIR వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని పీకే మిశ్రా సూచించారు. అలాగే డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, సైబర్ మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బెస్ట్ మార్కెటింగ్ విభాగంలో జాతీయ చేనేత అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. వెంకటగిరి చీరలు గతంలో రాజుల కాలం నుంచి కూడా పోషించడం జరిగిందండి. అప్పట్లో 140 నెంబర్ దారంతో కూడా నేయటం కూడా జరిగింది. రోజుల్లో జామదాని వర్క్ గాని ఈ టెక్నిక్ మిగతా దగ్గరలా ఉన్నప్పటికీ కూడా అంత. ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆయుష్ వైద్యుల సదస్సులో మంత్రి నిన్న మాట్లాడుతూ రాష్ట్రంలో నివారణాత్మక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంలో ఇంటింటికి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద 257 కోట్ల రూపాయల నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద వైద్య కళాశాలలు, ప్రొద్దుటూరులో యునానీ వైద్య కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తయిందని మంత్రి తెలుపుతూ ఆయుష్ మంత్రిత్వ శాఖ మొదలైనప్పుడు మొట్టమొదటి బడ్జెట్ లో 2014-15 బడ్జెట్ లో కేవలం 1070 కోట్లు మాత్రమే పెడితే అది కాస్త పెరిగి ఈ ఆర్థిక సంవత్సరంలో 4500 కోట్లు కేవలం ఆయుష్ మాత్రమే కేటాయించారంటే ఆయుష్ మీద ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది. ఆ రంగంలో ఉంటున్న వాళ్ళకి గౌరవాన్ని మరింత ఇనుమడింపజేయడం కోసం, తద్వారా ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టడం పైన ఎటువంటి దృష్టి పెట్టారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. వాతావరణం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో 2 విడతల్లో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లో నిర్మించనున్న 1,00,000 ఇళ్లతో కలిపి 2 విడతల్లో మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయల ప్రోత్సాహకం, రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయలు అందిస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారత పరిశ్రమల సమైక్య సిఐఐ ఆధ్వర్యంలో పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ సదస్సును నిన్న నిర్వహించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో సిఐఐ విశాఖపట్నం జోన్ చైర్మన్ జి కృష్ణమోహన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని తూర్పు తీర లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఓడరేవుల సామర్థ్యాన్ని విస్తరించేందుకు రైల్వే, రోడ్డు అనుసంధానం, లాజిస్టిక్స్ టెర్మినళ్లతో పాటు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ చేనేత కళాకారులకు గుర్తింపు లభించేలా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేతన్న సేవలో పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చీరాల్లో ప్రారంభిస్తారు. రహదారుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.